సమిట్ ప్రారంభం. విదేశీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైంది. సోమ, మంగళవారాల్లో కొనసాగే ఈ 2 రోజుల సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని, పెట్టుబడుల అవకాశాలను చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ సమిట్ ను నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు వేస్తోందని ఉద్ఘాటించారు. రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టమైన విజన్ తో పనిచేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని, 2047 లో వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ రైజింగ్ ఒక ముఖ్య భాగమని గవర్నర్ పేర్కొన్నారు. తమది స్థిరమైన, పారదర్శక ప్రభుత్వమని, ఆవిష్కరణలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు. విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్ల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటూ అన్ని రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. మహిళా రైతులను, మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, బస్సుల నిర్వహణ బాధ్యతలను సైతం మహిళా సంఘాలకు అప్పగించినట్లు గవర్నర్ తెలిపారు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు సహా సుమారు 2000 మంది దేశ, విదేశీ అతిథులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నటుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలను మరియు భారత్ ఫ్యూచర్ సిటీ పై వివరంగా వివరించారు. ప్రారంభానికి ముందు సీఎం స్టాళ్లను పరిశీలించి తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక విజన్ తో ముందుకెళ్తోందని ప్రశంసించారు. గాంధీ, నెహ్రూ మార్గంలో రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని కితాబిచ్చారు. ఈ సదస్సు వేదికగా ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ ఎరిక్ మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం సదస్సులో ముఖ్య అంశంగా నిలిచింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సంబంధించి సీఎం షెడ్యూల్ కూడా ఖరారైంది. 2026 జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్ లో పర్యటిస్తారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీం పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధుల్ని కలవనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ తో పాటుగా ముఖ్యమంత్రి సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఐటీ శాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సాల్లు దావోస్ వెళ్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా DTV న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.